పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం. పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. సాధ్వి భర్త మాటను దాటి సాగబోదు, కలము కవి కన్నా అధికంబు పలుకబోదు, మురళి వాయించు వానిని మరచిపోదు, చారు విజ్ఞాని గురునాజ్ఞ మీరబోడు, నీవు నీ నిశ్చయము దాటి పోవదగదు, నీవు నీ ప్రతిజ్ఞను దాటి పోవజనదు. పతివ్రత భర్త మాటను దాటి ప్రవర్తించబోదు, కవి చెప్పదలుచుకున్న దానికన్నా కలము ఎక్కువగా పలుకబోదు, మురళి తనను వాయించు వానిని మరచిపోదు, అనగా ఎట్లు వాయించినా అట్లే పలుకును. యోగ్యుడైన జ్ఞాని గురువు యొక్క ఆజ్ఞ దాటబోడు, నీవు నీ నిశ్చయమును ప్రతిజ్ఞను దాటిపోకూడదు. గ్రహగతులు మారు, లోకచక్రములు మారు, పగలు రేలును ఋతువులబ్దములు మారు, ధరణి మారును యుగ యుగాంతములు మారు, మారినను లెక్కకి సుమంత మీరిపోవు, నీవు నీ నిశ్చయము దాటిపోవదగదు, నీవు నీ ప్రతిజ్ఞను దాటిపోవజనదు. గ్రహ సమూహములు, లోక సమూహములు, రాత్రింబగళ్ళు, ఋతువులు, సంవత్సరములు మారును, భూమి యుగములు యుగాంతములు మారును. అలా మారినప్పటికీ లెక్కకు ఇసుమంత కూడా దాటిపోవు, నీవు నీ నిశ్చయమును ప్రతిజ్ఞను కూడా దాటిపోకూడదు. దాస్య శృంఖలలను జీవితంబు గడపి, ధనమదాంధుల కొలువు బంధనములందు జిక్కి, ఆత్మీయ వ్యక్తిని దక్కి సృక్కి, నీ మనోభావముల చంపి, కామమోహివగుచున్ అజ్ఞాన ఘోరగాఢాంధకారమందు జిక్కి, అదే తల క్రిందులైతివింకా పైకి వచ్చెడు దారి ఏది నీకు, ఇంక నీవు నీవగు త్రోవ ఏది నీకు, ఉన్న నీ బ్రతుకధ్వానమన్నమాటే, ఉన్న నీ వ్యక్తి భూభారమన్నమాటే. దాస్యము అనే సంఖ్యలలోనే జీవితము గడపి, ధనగర్వముచే అంధులైన వారి యొక్క కొలువులనెడు గొలుసులందు చిక్కుకొని, ఆత్మ సంబంధమైన స్వాభావిక స్థితిని విడిచి భయపడి మనోభావములను చంపి, కోరికలయందు మిక్కిలి ఆసక్తి గలవాడగుచు అజ్ఞానమనేడు భయంకరమైన దట్టమైన చీకటి యందు తగులుకొని తలక్రిందులైతివి. ఇక పైకి వచ్చే దారి ఏది నీకు, ఇక నీవు నీవగు దారి ఏది నీకు, ఇప్పుడున్న నీ బ్రతుకు నీవు నీవగు దారి లేనిది. ఆ విధముగా ఉన్నట్లయితే నీవు ఈ భూమికి బరువు అన్నమాటే. మాతృసేవను నర్పని మానవుండు, దేశ సేవను నర్పని త్రిమ్మరీడు, ఈ కళేబరమెన్నాళ్ళు లీడ్వగలడు, ఉరివినెన్నాళ్ళు చావక ఉండగలడు. చచ్చి పుట్టెదవను మాట సర్వమిథ్య, చచ్చి లేచెదవను మాట సర్వమిథ్య,
ఈ సహోదర కోటిని క్షించు నీకు, ఈ మహాఘోర కాలమీక్షించు నీకు, ఈ మహామారి భూతమీక్షించు నీకు, ప్రాణమన్న తృణప్రాయమట్లు నీకు కానవచ్చును, వదలన్న కానరావు, కంఠమురివెట్టి లాగిన కానరాదు, అవి సమాధి కన్నను నెక్కుడగునె సఖుడా, అవి మనోయజ్ఞమునకున్ ఈడగునె సఖుడా. తల్లికి సేవ చేయని మానవుడు, దేశ సేవ చేయకుండా తిరుగుబోతు అయిన దుష్టుడు ఈ శరీరాన్ని ఎన్నాళ్ళు లాగగలడు? ఈ భూమి మీద చావకుండా ఎన్నాళ్ళు ఉండగలడు? చచ్చి మరల పుట్టెదవన్న మాట, చచ్చి లేచి వస్తావనే మాట అంతా అబద్ధము. సోదర సమూహమును, ఈ మహాఘోర కాలాన్ని, ఈ గొప్ప మృత్యు అనేడు పిశాచమును చూస్తున్న నీకు ప్రాణమంటే ఒక గడ్డి పరకవలె కనిపించవచ్చును. దెబ్బలు కూడా నీకు కనబడవు, కంఠమునకు ఉరివేసి లాగినను నీకు కనబడదు. ఓ స్నేహితుడా, అవి సమాధి స్థితి కన్నను ఎక్కువగునా? అవి మనసు చేయు యజ్ఞముతో సమానమగునా?